తడిసి మెత్తగాన్న ఆ పాదముద్రలందు పద్మరేఖలు ఉన్నవి. ఆ పద్మరేఖలను కూడా చూసింది. అనగా అవి ఎవరో మహానుభావునివై ఉండును. వాటచ్చటకు వచ్చి ఉండవలను. వాడొక దేవతామూర్తి అయి ఉండునని తోచింది. మామూలు మనుషులకి అలా ఎప్పుడు ఉండవు కనుక నేను అవి చూడగానే నాకు ఎవరో మహానుభావులపై ఉంటాయి అనుకున్నాను. ఆ పద్మరేఖలు ఎంతో సుందరంగా మరేచున్నవి. వాని నుండి శ్రేష్టమైన సువాసనలు వచ్చుతున్నవి. నేను ఉప్పొంగిన మనసుతో వాని కన్నులకు అద్దుకుంటుని. పవిత్ర పురుషుడెవడో వచ్చి ఉండవలను. వాని పాదోదకమే గౌతమి నది యందు పారుచున్నది. పెద్దలు ఎవరైనా ఆ పాదరక్షలు విప్పి పెడితే మనం చూసి ఇదిగా ఉన్నాయి మన కాళ్ళతో పక్కకు తోస్తామండి. ఇవన్నీ తెలిసి కొన్ని ఎన్నో చేస్తూ ఉంటాం. పెద్దలు ఎవరైనా పెడుతుంటే వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ చెప్పులు వాళ్ళు వేసిన పంకోళ్ళు అలాంటివన్నీ కూడా తుడిచి వాళ్ళకి కాళ్ళకి దగ్గరగా పెట్టాలి. ఇవన్నీ పెద్దలు పూర్వం దగ్గరుండి చేయించేవారు. వాళ్ళు వెనకాల వెళ్ళి వాళ్ళ సామాన్లు చేత పట్టుకొని వాళ్ళని చక్కగా కూర్చోపెట్టి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుని ఇవన్నీ ఆతిథ్యంలో భాగాలే. అలా పెద్దల విషయంలో ఇలా ఉండాలని చూడండి. అంతటి రాక్షస బుద్ధిని కూడా మార్చేసిందా లేదా? ఆ ఆ ఆ ఆ పాదముద్రను చూడగానే ఇవి మామూలు మనుషులు కాదు అని జ్ఞానం కలిగింది. వాటిని కళ్ళకి అద్దుకుంది. సోదరా, నేను ఆనవాళ్ళని పట్టి పట్టి చూసితిని. నాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది. ఇది ఎవరన్నా కావాలని చెప్పి అలా మొదలు వేశారా? ఏం మామూలుగా పాదాల వల్ల పడినవేనా అని ఓ డౌట్ వస్తుంటుంది కదా! చాలా పరిశీలనగా చూశాను. పట్టి పట్టి చూశాను. ఎవరో ముగ్గురు నదీ జలముల స్నానం మాడి ఒకరికొకరు ఎడమెడముగా నడిచి వెళ్ళినట్లు తెలిసింది. అక్కడ ఒక్కళ్ళది కాదట. ఈ పాదముద్రలవి భలే చెప్తారండి. ఇది ఎక్కడంటే విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షంలో ఒకసారి మా జానకమ్మ గారు చెప్పారు. ఒకసారి తిరుపతి చెప్తున్నప్పుడు ఆ కృష్ణుడు మాయమైపోతే ఆయన వెతుక్కుంటూ వెళ్తూ ఆ పాదముద్రలను గుర్తిస్తూ ఈయన ఒక్కడు వెళ్ళాడు. ఈయన మీద ఎప్పుడో కన్ను వేస్తుంటారు కండి. ఈయన అల్లరి వాడు కదా, ఈయన జారుడు చోరుడు అని పాపం అప్రతిష్ట పాలైన వాడు కదా. అంచేత అక్కడ పాదముద్రలు చూసుకుని ఒకటుందా, రెండున్నాయా, నాలుగున్నాయా, ఎవరెవరు వెళ్ళారు, ఇటు పక్కన కాస్త చూస్తే అటు కాలు ఇటు పడినట్టు, ఇటు కాలు అటు పడినట్టు ఆ ముద్రలు పడితే వీళ్ళకి చాలా డౌట్ వస్తూ ఉంటుంది. రెండు ముద్రలే కనుక అమ్మయ్య పర్వాలేదు ఈయనే వెళ్ళాడా అలా ఎంత చాలా చక్కగా పద్యాలు చదివి చెప్పారు. ఇప్పటికీ నాకు అది గుర్తుంది. ఇక్కడ ముగ్గురు సంచరించినట్టుగా ఈవిడ పాదముద్రలను బట్టి తెలుసుకుంది. ఎవరో ముగ్గురు నదీ జలముల స్నానం మాడి ఒకరికొకరు ఎడమెడంగా ఎక్కడో స్నానాలు చేసి తడి తడిగా ఉంది కదా మట్టి, మరి ఆ తడి దాని వల్లే ఆ ముద్రలు పడ్డాయి. వీళ్ళ స్నానాలు చేసి వస్తున్నారు. ఆ నీళ్ళ వల్ల ఆ మట్టి మెత్తగా అయింది. దాని మీద వీళ్ళు నడిచేసరికల్లా ఆ ముద్రలు పడ్డాయట. దూరం దూరంగా ఉంటున్నాయట. ముగ్గురు పెడుతున్నట్టు తెలిసింట ఆ ముద్రలను బట్టి. దాంతో నాకు ఒక సందేహం కలిగింది. చిరకాలం నుండి నాకు ఈ దండకావనంతో గల అనుబంధము ఈనాటితో తీరిపోయినదా? రుణము తీరిపోయిందా? పద్మరేఖలున్న పాదముల వాడు ముందు నడుచుచున్నట్లా గుర్తులు చెప్పినవి. అది అయిపోయిందా? నాకు ఈ జన్మతో ఈ దండకారణ్యంతో నాకు సంబంధం పోయిందా? రుణమంతా తీరిపోయిందా? ఈ పద్మరేఖలు ఉన్నటువంటి గుర్తులు కలవాడు ఎవడో ముందు ఇలా నడిచి పెడుతున్నాడా? ఒక మందయాన మెల్లగా అడుగులు వేయచ్చు వాడిని అనుసరించి వెళ్ళింది. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఒక ఒక ఆయన ముందు ఇలా నడిచి పెడుతున్నట్టు, ఒక మందయాన అంటే నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వేరంగా పెడుతున్నటువంటి ఒక ఆవిడ కూడా అనుసరించి వెళ్ళింది. ముందు నడుచువాడు ఆమె మగడు కావచ్చును. అదిగో ముందు నడుస్తున్నవాడు ఆవిడ యొక్క భర్త అయి ఉంటాడు. ఆమె వారిని మగువై ఉండును. సరే, ఆ ముందు ఒక ఆయన పెడుతున్నాడు, ఆయన వెనకాల ఒక ఆవిడ పెడుతోంది. అంచేత ఆవిడ భర్త ఆయన అయి ఉంటారు. వారిది అపురూపమైన జంట అయి ఉండును. అలా అనుసరించి అనుసరించి పెడుతున్నారు అంటే అబ్బా ఎంత అపురూపమైన జంట అని అనిపించింట. వాడు సువర్ణమైన ఆమె ఆమె దాని తావి అగును. అది వాడు సువర్ణమైన వాడు సువర్ణమైతే అదిగో ఆయన సువర్ణుడైతే ఈవిడ తావిట అంటే సువాసన. ఆయన ఒక ఇదైతే ఈవిడ ఆయన పువ్వు అయితే ఈవిడ తావి. అదే కదా చెప్తారు. ఆ రెండు ఎలా పడితీలేమో అలా ఉంటారు. పువ్వు సువాసన విడిచి ఉండవు కదండి, కాంతి దీపం లాగా. అలాగే అలాగా అని చెప్తున్నారు అనమాట. ఆవిడకి అలా భావన కలిగింది. వాడు మేఘమైన ఆమె మెరుపగును. ఆయన ఒక మేఘమేఘంతోటే కదా పోలుస్తారు. నీలమేఘ
బ్రాహ్మడు కదా ఆయన. ఆవిడ మెరిపోయి ఉంటుంది కాంతి ఆవిడ. వాడు పువ్వైన ఆమె దాని యందు కావ్యగును. ఆవిడ పువ్వు, ఆయన పువ్వు, ఆవిడ సువాసన. రావణ, నీకు వాడిని చూసి అదృష్టం లేదు. అయ్యయ్యో! ఏం దురదృష్టం, నువ్వు ఇక్కడ ఉండిపోయావు అంతఃపురంలో. నువ్వు వచ్చి చూసుంటేనా, నేను నిజంగా చాలా బ్యాడ్ లక్ అంటాం చూసారా? నువ్వు చాలా దురదృష్టం. నువ్వు చూడలేకపోయావు. ఉండి ఉన్నచో ఆమె పాద సౌందర్యము మోడున చిగురులు వేయించి, తీగలు ప్రాకించి, సువాసనలిచ్చి, కుసుమంలో పువ్వించునున్నవి ప్రశంసించి ఉందువు. అది అంటే చూడండి, అదే కవుల యొక్క గొప్పతనం అదే. ఆ వాల్మీకి యొక్క గొప్పతనం చూడండి. అలాగా అంటే దీనికి తెలుగు పద్యాలు రాసిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళ ఆ ఊహ అది. ఎందుకంటే ఆవిడ పాదముద్రలు చూసేసరికే ఈవిడకే, ఒక ఆడావిడకే ఇంత మోహం కలిగితే, నిజంగా కామమోహితుడైనటువంటి ఆ రావణుడికి తెలియకుండానే ఆ సీతమ్మ తల్లి యందు ఆ ఆ కామ చిగురు పడిపోయింది కదా! అది. ఆ విత్తనం పడిపోయింది దాంట్లో. అసలు నువ్వు ఎంత పొగుడుతావో! అసలు ఆ పాదముద్రలు చూస్తేనే, ఆవిడ యొక్క సౌందర్యం చూస్తే, ఆ పాద సౌందర్యం చూస్తేనే మోడులు కూడా చిగిరించిపోతాయి. అలా ఉంది. తీగలు పాకేస్తాయి. సువాసనలు వెదజల్లిస్తాయి. కుసుమాలు కూడా పూసేస్తాయి. అలా మహా కల్పవృక్షం లాంటి కల్పతల్లి కదండీ! కల్పవల్లి ఆవిడ. అంచేత అలా ఈవిడకి అనిపిస్తే, ఇంకా రావణునికి అలా ప్రేరణ చేస్తున్నారు స్వామి యొక్క కృతికర్త. అన్న పాదముల గుర్తుల బట్టి వాడెవడో గాని మహా సాహసి అనిపించాను. తన చూపులతో విషము జిమ్ము రెండవ వాడు వారిని వెన్నంటి వచ్చినట్లు తోచుతున్నది. ఇంకా 2 పాదాలు ఉన్నాయి కదా! వాడిని చూస్తే బాబోయ్! ఈ రామచంద్రమూర్తి అడుగులు కొంచెం దగ్గరగా పాదాన్ని వినయం కలవాడు కదండీ ఈయన. సొంపుగా, ఇంపుగా కనిపించాయి. లక్ష్మణ స్వామి ఆయన స్పీడు, ఆయన యొక్క సాహసం అన్నీ కూడా అడుగు వేసేసరికి లోపలికి దిగాలి కదా! చూడండి, నెమ్మది నెమ్మదిగా నడుస్తారు సత్పురుషులు. అదే కొంచెం మర్రివాడైతే కొంచెం పాదాన్ని బిగబట్టి, అందులో ఈయన అనంతుడు కదా! అంచేత అది అలా గుర్తుపట్టేసిందండి. వాడు మహా సాహసి అనిపించును. తన చూపులతోటే మరి విషం గక్కడా ఆయన శేషుడైనప్పుడు. ఆ విషం జిమ్ముతున్నట్టుగా ఉన్నాయన కళ్ళు అవన్నీను. వెన్నంటి వచ్చుతున్నట్టు ఒక ఏదో అంటే ఒక మహాసర్పం ఆయన్ని వెంటాడుతోందా అన్నట్టుగా ఆవిడకి వెంటనే శేషుడు మెదిలాడు. వారు ఆ ప్రాంతమునకెక్కడికో ఎన్నడో వచ్చిరి. వారెవరో తెలుసుకొని యత్నించుచు నక్కి నక్కి పాద ముద్రలనంటి వెళ్ళి తిని, ఓహో! ఎవరో ముగ్గురు ఇలా నడుస్తున్నారు, వెడుతున్నారు. వీళ్ళని మనం ఫాలో అవ్వాలి. అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెడుతున్నారో, అసలెప్పుడొచ్చున్నారో, వీళ్ళ నివాసం అది ఉంటే తెలుస్తుంది కదా! అంచేత వీళ్ళు ఎప్పుడో వచ్చున్నారా? లేతే ఇప్పుడే ఇంకా వెడుతున్నారా దండకలోకి? అదే అని పట్టుకోవాలని నేను నెమ్మదిగా పొంచి పొంచి వెళ్ళి వెడుతున్నాను. దూరముగా ఎవరో తెలుసుకొని యత్నించుచు అలా నేను ప్రయత్నం చేస్తూ నక్కి నక్కి అలాగ వాళ్ళ కంట పడకుండా ఆ చెట్టు చాటుని, ఈ చెట్టు చాటుని దాక్కొని ఆ పాదముద్రలను అంటే ఎక్కడి వరకు ఈ పాదముద్రలు పెడతాయో చూసుకుంటూ వెళ్ళాను. వెడితే దూరంన ఒక అరటి తోట ఎందొక ఆకుటిల్లు, అక్కడ ఒక అరటి తోట ఉన్నది. దాంట్లో ఒక ఆకులతో కట్టినటువంటి ఒక ఇల్లు. దాని సమీపంలో సుందరమైన చల్లని నీరు గల నీటి పట్టు. మనం తెలుసు కదా పర్ణశాల ఎలా ఆయన కట్టాడో. అలా పక్కన చూస్తే చక్కగా చక్కని గాలి రావడానికి నీటి పట్టుల దగ్గరే కదా ఆశ్రమాలు నిర్మించుకుంటారు, పర్ణశాలలు అలాంటివి. పక్కన చక్కగా నీరు ప్రవహిస్తున్నట్టు నీటి పట్టు. దానిని వికసించిన పద్మములు కలిగిన ప్రశాంతత ప్రశాంత ప్రదేశం అది. అక్కడ చక్కగా ఒక అరటి తోట, దాని మధ్య ఫార్మ్ హౌస్ ని చూసుకోండి మనకు గుర్తొస్తూ ఉంటాయి. అలా అక్కడ ఒక ఆకుటిల్లు, దాని మీద ఒక సుందరమైనటువంటి చల్లని నీరు గల ఒక పక్క నీటి పట్టు, దానితో చక్కని వికసించినటువంటి పద్మాలు. ఇంకా ఆ ప్రశాంతతకి చెప్పాలా, అంత ప్రశాంతమైనటువంటి ప్రదేశం అని. దాని చెంతకు వెళ్ళి చాటున నుండి సర్వము వీక్షించుతుంది. నేను వెళ్ళాను, వాళ్ళని అలా ఫాలో అయ్యాను. అక్కడ వాతావరణం అంత ప్రశాంతంగా ఉంది. నేను ఒక చాటుగా ఉండి అంతా చూస్తున్నాను. దాని సౌందర్యం ఏమని చెప్పుదును. పొందికగా కట్టిన ఆకుటింటికి ఇరువైపున పందిళ్లకు ప్రాకించగా అవి లెచ్చగా పూలతో శోభించు తీగలు. అక ఆ ఆ ఆ ఆ
ఆ ఇంటికి ఇరువైపులా పందిళ్ళు వేసుకున్నారట. ఆ పందిళ్ళకి చక్కగా ఈ చుండి మల్లెలు, జాజులు ఇవన్నీ కూడా పందిరికి ఎక్కిస్తారు కదా! ఆ పువ్వులతో చక్కగా సువాసనలు ఎగజిమ్ముతూ పూలన్నీ కూడా శోభిస్తూ ఉన్నటువంటి తీగలు. ఆ ప్రాంతంన పూలు, కాయలతో ఫల పుష్పములు, ఇంకా చెప్పాలా పళ్ళు, కాయలు, ఇంకా ఫలాలు, పుష్పాలు, ఇంకా అన్ని రకాల జాతులు అక్కడున్నాయి. వానిపై నుండి కమ్మగా కోయిలలు. ఎక్కడైతే ఇలాంటి చక్కని చిగుళ్ళతో ఉన్నటువంటి చెట్లుంటాయో కోయిలలు సహజంగా వస్తాయి కదా! అవి అలా కూస్తూ ఉన్నాయి. ఎంత హాయిని కలిగించినాయి. ఎంతో మనసుకి హాయి కలిగింది. చుట్టూ పచ్చగా నేల ఎంతో సుందరంగా ఉన్నది. ఇప్పుడైతే లాన్‌లు అవి ఇళ్ళ దగ్గర కూడా పెట్టుకుంటారు కదా! పచ్చిక తెచ్చి ఆకుపచ్చవి ఇట్లా ఫ్రెష్‌గాను తెచ్చి మట్టి బిడ్డలు అలా అతికించి అని చేసుకుంటారు. అప్పుడు పూర్వము ఆ స్వామి తలుచుకుంటే ఎంతసేపండి. ఆ లక్ష్మణస్వామి చక్కా పట్టు ప పట్టు దీని మీద నడిచినట్టే పచ్చికతో పచ్చగా నేలంతా చాలా సుందరంగా ఉన్నట్టుగా చేశాడాయన. ఆ శోభ అంతా పూర్వం ఎరుగని ఏదో వికారము నా మనసును కలిగింది. అసలక్కడ ఆ వాతావరణంతోటే నా మనసు ఒక వికారానికి లోనైంది. ఇంకా వీళ్ళని పూర్తిగా దగ్గరగా వెళ్ళకుండానే. అంతమంది రాక్షసులకు నిలయమైన ఆ ప్రాంతంలో వారు అంత చక్కని స్వప్న గృహం ఎట్లు నిర్మించిరో కదా! చుట్టూతా చూస్తే అడవులు, ఎక్కడ చూసినా రాక్షసులు, ఒకనాడు ఈ మునులనెవరిని కూడా తపస్సు చేయని కూడా పీడించేటువంటి ప్రదేశము. ఇంకా అలాంటి చోట ఇంత ఏదో నేను ఇలాంటి కారు కొనుక్కోవాలనుకున్నా. నేను ఇలాంటి ఇల్లు అలా మనం స్వప్నంలో ఊహించుకుంటాం గదా! అలా స్వప్న గృహంట. అలా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇలా ఉండాలనుకుని కట్టించుకున్న దానిలా ఉంది. అలాంటి ఈ ప్రదేశంలో వీళ్ళు ఎలా నిర్మించుకున్నారో ఎంత సాహసంగా. నిజంగా ఆ దృశ్యము గొప్ప కళాఖండమే. ఇప్పుడొచ్చేసాయి ఏవో ఇన్నంతస్తులు, అన్నంతస్తులు ఏవో లేకపోతే ఇప్పుడంటారు ఏంటి వాళ్ళు ఊహించుకుంటుంటారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అక్కడే అన్నీ ఏర్పడుండాలి అలాగా. పూర్వం వీళ్ళు ఇలా నిర్మించుకున్నారు. అలా నిజంగా ఆ దృశ్యం చూస్తే ఒక కళాఖండంలా అనిపించింది. నేను వారి నివాసమును గుర్తించితినని వారెరిగి ఉండరు. నాకు అదృష్టం ఏంటంటే వాళ్ళు నన్ను చూడలేదు. చూసుంటే ఏమయ్యేదాన్నో. నేనంత జాగ్రత్త పడ్డాను. వేలాదిగా దానవులట ఉండిరని వారికి తెలిసి ఉండరు. వాళ్ళు పాపం అయ్యో! ఇంత రాక్షస మూకలతో ఇదుండి రాక్షసుల మధ్యలో వచ్చి పడ్డాను అని వాళ్ళకి ఊహకైనా వచ్చి ఉండదు పాపం. లేతే ఎందుకొస్తారు? నేను వారికి తెలియచెప్పిన ముప్పేమి అని అనిపించింట ఈవిడికి. వాళ్ళని చూడగానే బాబు ఇక్కడ ఉండకండి. ఇదంతా రాక్షస మూకలతో నిండి ఉన్నది. మీకు ప్రాణాపాయం అని చెప్పేద్దాం అనుకుందిట. వాళ్ళని చూసి వాళ్ళకి ఆ వాతావరణం వాళ్ళని చూసేసరికి ఈవిడకి అలా అనిపించేసింది. అన్న కళ్ళు కళ్ళు కలయందుకు సార్థకమా దృశ్యమును చూచుటయే. అదిగో నేను అదృష్టవంతురాలిని. నాకు కళ్ళిచ్చినందుకు భగవంతుడు ఇదిగో చూస్తే అంటే మన కళ్ళు, మన శరీరం, మన అవయవాలు, మన ఇంద్రియాలు మన కళ్ళకు ఏమిటి సార్థకత? మంచి ప్రదేశాన్ని చూడండి. మంచి సాత్విక బుద్ధి కలిగించేటువంటి ఒక మంచి ప్రదేశాన్ని చూడండి. మహా సత్పురుషుల్ని సేవించండి. ఆ కళ్ళున్నందుకు అలాంటివి చూడాలి తప్ప ఎన్నో ఉన్నాయి ఈ ఫోన్‌లో కూడా. ఇలా తోస్తుంటాం. మనకు అక్కర్లేని వాటికి పక్కకు తోసేస్తూ మంచి విషయాల మీద మనం చూసామనుకోండి, అక్కడ కూడా ఎంతో మంది మహానుభావులు ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు. అవి చూడాలి ఈ కళ్ళిచ్చినందుకు. అలాగా నా కళ్ళకి సార్థకత ఇప్పుడొచ్చిందయ్యా. నేను అదే కదా ఇలాంటి దృశ్యం చూడడమే నా కళ్ళు చేసుకున్న పుణ్యం. నేనొక అంగలో ఆశ్రమం సమీపమునకు చేరితిని. నేను నెమ్మదిగా ఉద్ధూటున వెళ్ళా అంటాం గదా! ఒక్కసారి వెళ్ళానక్కడికి. ఆ మానవుడును, భార్యయు దగ్గరగా పన్నసాల ఎద్ద కూర్చొని ఉన్నారు. అదిగో నేనిందాక అనుకున్నట్టే అయింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలే. వాళ్ళిద్దరూ చక్కగా పొందిగ్గా అక్కడ కూర్చునున్నారు. వారికి ఒకింత దూరమున రెండవ వాడు కోసిన పూలను మాలగా కూర్చున్నాడు. ఈయనకి ఇంకా మరి నిత్య కైంకర్యపరుడే కదా ఆయన. కరెక్ట్ గా వర్ణించున్నారు ఇక్కడ. ఆయన పాపం ఆ పూజ కోసము, ఆ తల్లి కోసము చక్కగా మాలలు కట్టుకున్నట్ట రా లక్ష్మణస్వామి. వారి ఇంద్రుడును, ఇంద్రాణియు కావచ్చును. సాక్షాత్తు ఈ ఇంద్రుడా, ఇంద్రాణి అంటే ఆయన భార్యలా అని అనిపించింది. శివుడును, పార్వతినే ఉండవచ్చును. ఇంకా ఊహించుకున్నారు శివపార్వతుల, లేకపోతే లక్ష్మీనారాయణుల, లేకపోతే ఇంద్రుడు భార్యనా,
రతి మన్మథుల, అలా అందరూ కూడా ఆ పేరెన్నిక కన్నటువంటి దంపతులను అలా గుర్తు తెచ్చుకుంటారు. కానీ లక్ష్మీనారాయణులు అయి ఉంటారు అని స్థాపన చేసుకుంది, మనసులో స్థిరపరుచుకుంది. వాని సౌందర్యము రాసలిపోయి వచ్చును. బా ఇంత అని చెప్తా అంటే లేదండి, అది ఒక పెద్ద గుట్ట. ఆ సౌందర్యం అంటే ఒక రాశి పోసినట్టు, సౌందర్యం అంతా ఒక రాశి పోస్తే ఎలా ఉన్నారు అలా ఉన్నారు. గంపలకెత్తవచ్చును, మామూలు గంపలు చాలు, అలాంటి గంపలకెత్తవచ్చు. వారు ఇరువురా ఒక్కరా అను అంత అన్యోన్యంగా ఒక చోట ఉండగా చూచిన నాకు రంపపు కోత పెట్టినట్లయింది. వా వాళ్ళు ఏంటి దూరం దూరం ఉన్నారా, పక్కనున్నారా, ఒకళ్ళు ఉన్నారు, అసలు తెలియట్లా వాళ్ళిద్దరా ఒకటా అని శారీరకంగా మానసికంగా కూడా ఆ దంపతులు ఒక్కటే కదా! అలా కనిపించింది ఈవిడకి. నాకది చూసేసరికి ఈవిడ పాపం ఇన్నాళ్ళు భర్తని దూరమైపోయింది. అడవులు పట్టుకుని ఏదో రక్తమాంసాలతో బతుకుతోంది. ఇలాంటి వాతావరణం ఆవిడ పుట్టి పెరిగి చూడలేదు. అందులో సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణని సేవించుకునేసరికి ఈవిడకి రంప కోత అయిపోయింది. దాంతో నా దానవీ రూపం వదలితిని. అంతే, వెంటనే ఒక రాక్షస్త్రీగా వెళ్ళిన దాన్ని నేను మామూలు రూపం ధరించేశాను. నా మాయలో నన్నే ముంచుకుంది. నాకొక మాయ ఆవహించింది. మరి దగ్గరికి రావాలి కదా! సంపెంగం ముక్కు వంటి ముక్కు, శ్రీకారముల వంటి చెవులు, బింబ సదృశమైన ముఖము గల యవ్వనాంగిగా మారిపోయితిని. ఇంకా అది భగవత్ ప్రభావం వచ్చు, ఈవిడ కామరూపిణి కనుక ఇలా అయినా అవ్వచ్చు. నాకు ముక్కు ఎలా ఉండాలి? సంపెంగము గల కోటేరినట్టు ఉండాలి. ఆ చెవులు ఎలా ఉండాలి? బింబ సదృశమై ఉండాలి. అలాగే కనులు కూడా ముఖము గల ఉండాలి. శ్రీకారముల వంటి చెవులు, శ్రీకారం అంటే ఇలా వంపు తిరిగి చక్క చెవులు ఎలా అంటే అన్ని తీరుగా అలా ఉన్నాయి. ఒక చంద్రబింబంలాగా ముఖం అయిపోయింది. యవ్వనమా నవ యవ్వనంలో మిడిసి పడిపోతున్నట్టుగా అలా అయిపోయాను నేను. మదన విడవక ఒక దాని వెంట మరొకటిగా బాణములు ప్రయోగించి రెచ్చగొట్టెను. ఇలా అయిపోగానే నాలో ఒక కామవాంఛలు బయలుదేరాయి. నేనా స్త్రీ పురుషుల చేరి మానవుడా, నిన్ను నేను భర్తగా వరించి తినంటిని. అది వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి, రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయి మామూలు రూపంలోనే ఉన్నారు కదా, ఈయన మామూలు నారాయణ హంస చిహ్నాలు ఏం లేవు కదా, మామూలు మానవుడుగానే ఉన్నారు కనుక, మానవుడా, నిన్ను నేను భర్తగా స్వీకరించాలని అనుకుంటున్నాను, వరిస్తున్నాను అని అందిట. వాడు నన్ను చిరునవ్వులు ఒలికించుచు పలుకరించను. చాలా చెప్పాలండి, మితభాషి హితభాషి స్మితభాషి పూర్వభాషి రాఘవ అన్నట్టుగా చెప్పాల ఆ చిరునవ్వు నవ్వుతూ చక్కగా పలకరించాట స్వామి. నాకట్టి భాగ్యం లభించింది. ఆయన మాటే చాలు, ఎంత అలా ఎంతలా మాట్లాడారు తెలుసా అనేసాను. నా కాంక్ష నెరవేరుననుకోండి. అలా నవ్వుతూ చక్కగా పలకరించేసరికి అమ్మయ్య ఇహ పడిపోయాడు నాలో అనుకుంది ఆవిడ వెంటనే. నా జన్మ తరించునని తలంచింది. అమ్మ చాలు, నా జన్మకి ఇంకేం కావాలి? ఈయన మాట్లాడాడు, నేను నా మాటకి సమాధానంగా చక్కగా నవ్వుతూ చెప్పాడు. నా జీవితలత చిగుర్లు తొడుగుతుంది. మోడు వారిపోయి ఉన్నాను, ఇప్పుడు నాకు కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. నా పాటను పరిహసించకము, నువ్వు నవ్వకు. నేను చెప్తుందంతా నీకేదో ఒక పరిహాసంగా అనిపిస్తోందేమో, నవ్వకు అని చెప్తాను. నన్ను యావగించు, చిచిచి నీకు ఈ బుద్ధి ఏంటే అని అనుకోకు, యావగించుకోకు, నన్ను అపహరించుకోకు, నిందించకు, తప్పు అని అలా నన్ను అడ్డు పెట్టకు. నా జీవితం నాకు ఎంత అదృష్టం పట్టిందనుకుంటుని. అప్పుడు ఆ సన్నివేశం చూస్తే నా జన్మ ఒక్కసారి మారిపోయింది అనుకున్నాను సోదరా. వాడు నాపై విరిసిన మందహాసం వంటిది వాడిని భార్య ఎన్నడూనూ చూచి ఉండదు. అది భగవంతుని యొక్క మాయ అంటే అది. ఆవిడ ఎంతలా అనుకుంటుందంటే, అసలు వాళ్ళ ఆవిడతోన్నా ఇలా చూసి ఉండడు, ఇలా మాట్లాడి ఉండడు, ఇలాంటి నవ్వు ఆవిడ చూసి ఉండదు అని అనుకో. ఇది నా భాగ్యమే, నన్ను చూసే ఇలా అయిపోయాడు అని అనుకుంటాను. వాళ్ళకి ఎవరు ఏ కోరికతో ఉంటే అలాగే కనపడతాడు కదండి ఆయన. అది దాని ప్రభావం సవిచూచి ఉండదు. అసలు ఆ మందహాసం కానీ, ఆ పలకరింపు కానీ, అది దాని రుచి ఏంటో ఆవిడకి తెలిసి ఉండదు అంటోంది ఈ దైవ్యాంగన నోములు ఫలించును. ఇదిగో ఈవిడ మరి రాక్షస్త్రి కదా, ఈ రాక్షస్త్రి యొక్క నోములన్నీ కూడా ఫలించాయి. అవి నా ధనాగారం. అబ్బా నేను దాచేసుకున్నాను ఆ నవ్వుని, ఆ పలకరింపుని. ఇంకా నేను మరి ధాన్యం కొట్లో ధాన్యం పోసి దాచేసుకుంటాం కదా, అలా ధనాగారం అయిపోయిందిట. ధనాన్ని దాచుకున్న ఒక వినపెట్లో దాచుకున్నా అంటారు కదా, అలా హృదయంలో దాచుకుంది. ఎంతయో కాలపు దాగి ఉండేనా బయటపడిన అదృష్టం. అలా
నాడు నా దురదృష్టం వెంటాడింది. ఇప్పుడు ఒక్కసారి అది తెరుచుకుంది. వికసించిన పూలతో బహు సుందర కల్పలత వల్లే మురిపెమ్ముగా ఉన్నది. ఆ సుందరుడు, ఓ చక్కనిదానా, ఇదిగో నా చెంతనున్న ఈ సీత నిన్ను చూసి అసూయపడుచున్నది. నాకు నీపై రవంత ప్రేమయున్నను లాభం లేదు కదా. ఇదిగో ఇవి నా భార్య. ఈవిడికి నువ్వు నా దగ్గరికి వచ్చేసరికే చిన్న సహజమైనటువంటి స్త్రీ సహజమైనటువంటి అసూయ కలుగుతుంది కదా. అలా కలిగింది అని చెప్తున్నాడు. సీతమ్మ అలాంటి ఏం కాదు. కానీ మరి అవతలావిడకి చెప్పాలి కదా. నువ్వు కూడా నాకు వచ్చేసావనుకో, ఇప్పుడు మీరిద్దరూ సౌతులవుతారు. నిన్ను చూసేసరికే ఆవిడకి ఒక అసూయ పుట్టింది. అంచేత నిన్ను చూసేసరికి అంటే ఆ సీత యొక్క సౌందర్యం కంటే నీ సౌందర్యం చాలా ఎక్కువగా ఉంది. అంచేత ఇంక నిన్ను చూసేసరికే ఆవిడకి అసూయ పడుతుంది. నాకు నీపై రవంత ప్రేమ ఉన్నా ఏదో కాస్త ఏదో పోనీ ఆశపడదామా, నీ ప్రేమ లొంగుదామా అంటే ఎక్కడా దారి కనపడలేదు అని చింత కలుగుతుంది. ఆయనకిట బాధొస్తుంట. ఏకపత్ని వ్రతుడు ఎలా మాయలో పెడుతున్నాడో చూడండి. అసలు నేను చూడగానే నేను నిజంగా నన్ను నేను మర్చిపోయాను. అసలు నేను చూసేసరికే. కానీ ఏం చేస్తాం? ఏమీ లాభం లేదు అని అంటున్నట్ట. అని ఎలాగా అని ఆయనకి చింత కలిగిందట. బాధొచ్చిందట. ఇంతకును సుందరి, నీవెవరవు? ఎక్కడ ఉండుదానవు? చెప్పుమని. అవును. ఇంతకి నువ్వు ఎక్కడి నుంచొచ్చావు? నీ అడ్రెస్ ఏమిటి? అసలు ఎవరి సంబంధానివి అని చెప్పు అని అడిగాడు. నేను మీరెక్కడ మీరు మీరెక్కడి నుండి వారిచ్చటికి వచ్చితిరి అని. ఈవిడ సమాధానం చెప్పండి. ఈవిడ అంతకన్నా తెలివింది. సరే చెప్తాను. అసలు మీరు ముందర ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి అని అడిగింట ఈవిడ. క్రింది పెదవిని పైపెంటితో నొక్కిపట్టి చిరునవ్వుతో వశీకరణాస్త్రం వానిపై ప్రయోగించుతుని. ఇహ స్త్రీ సహజమైనటువంటి హోయలన్నీ పోతోంది ఈవిడ. ఆ పంటి నొక్కి పెట్టింది. ఓ చిరునవ్వు విసిరేసింది. అదే కదా వశీకరణాస్త్రం. ఒక అస్త్రాన్ని ప్రయోగించేశాను. నా దీంట్లో ఆయన పడిపోయేట్టుగా. చూచుటకు వాడు మెత్తగా కనిపించినను వాని హృదయం పాషాణమురా. నేను ఎన్ని ఎన్ని ట్రిక్స్ ప్రయోగించాలో అన్నీ ప్రయోగించాను. కానీ ఆయన ముందు పైకి చూస్తే అంత చక్కని మందహాసం, చక్కని పలకరింపు, చక్కని శరీర ఇది, దాన్ని మించినటువంటి అందం నాది. అన్నీ అలా ఉంటే అదేంట్రా బాబు! ఆయన హృదయం చూస్తే పాషాణం అంటోంది. ఆయన చలించలేదు అని చెప్తాను. వాడు నాకు లభించకున్నను చిత్ర విచిత్రముగా నాటకమాడెను. అసలు ఆయనదక్కడని నాకు అర్థమైపోయింది. ఆయన మొండివాడు. ఆయన హృదయంలో నాకు స్థానం లేదని తెలిసిపోయింది. కానీ ఎన్నో చిత్ర విచిత్రాలుగా ఆయన కూడా అలాగే స్థిరపడినప్పటికీ మనసులో నన్ను దూరంగా ఉంచాలని అనుకున్నప్పటికీ కూడా ఎన్నో నాటకాలు ఆడేశాడు నాతోటి. వాడు అయోధ్యలో నుండి వాడట. ఇందుమతి పుత్రుడైన దశరథుని పుత్రుడట. జానకి అయిన సీతవాని భార్యట. చెంతనున్నవాడ అతని తమ్ముడు సౌమిత్రి అయిన లక్ష్మణుడట. పినతల్లి కైక కోరికపై భార్య సోదరులతో వచ్చి దండకలో ఉండిన మానవుడట. ఇట్ల వాని గృహ చిద్రములను ఇక్కడ పదం చూడండి. అబ్బా! ఏమిటో సొల్లు చెప్పాడనుకో అంటాను చూసారా? ఈవిడికి ఆయన చరిత్ర, ఆయన హిస్టరీ అంతా ఎందుకు? ఈవిడిని ప్రేమిస్తున్నాడో లేదో, ఈవిడికి వశం అవుతున్నాడో లేదో, ఈవిడ బాధ ఇలా ఉంటుంది కదా! ఆ ఛిద్రం అనే బాధ మాట చూడండి చెప్పాడు. ఆయనేమో ఆయన ఊరు చెప్పాడు. ఆయన ఎవరి కొడుకో చెప్పాడు. ఆయన భార్య పేరు చెప్పాడు. తమ్ముడి పేరు చెప్పాడు. పింతల కోరిక వల్ల ఇక్కడొచ్చి పడ్డాం అని చెప్పాడు. ఇలా ఆయన గృహ ఛిద్రాలన్నీ ఆయన సోదంతా చెప్పాడనుకో. అలా యాకరువు పెట్టాడట. రావణ, ఇప్పటికైనా వాడు చెప్పిన దానిలో ఉన్న మర్మం మెరిగితివా? శంబరాసురునితో పోరునాడే దండక రాక్షస వాసమైనదని కైక గుర్తించినది. అదిగో ఆ కైకమ్మకి ఆవిడకి తెలుసు సూక్ష్మగ్రాహి కనుక ఈవిడ చెప్పేస్తోంది. అసలు దీంట్లో అసలు విషయం గుర్తించుకో. ఆయన ఏదో అలా చెప్పేశాడు. అలా చెప్పినా నాకు ఆలోచిస్తే ఇదంతా కైక ఇదే ఉంటుంది. ఆ సంబరాసునితోటి కోరినప్పుడు ఆవిడ ఆవిడ వెళ్ళింది కదా. వెళ్ళినప్పుడు అందుకే కదా ఆవిడ కూడా దశరథుడిని కోరికలు కోరడం, వరాలు కోరడం, ఆవిడ నేను అడిగినప్పుడు ఇద్దును అని అనడం, ఇవన్నీ కూడా గుర్తొచ్చేసాయి ఆవిడకి. దండక అప్పుడు రాక్షస వాసమైనదని కైక గుర్తించినది. ఆవిడకి తెలుసు. ఆవిడకి దండకారణ్యులు అయిపోయిందని ఈ రాముడు యుద్ధ విద్య నిపుణుడైనందున ఈ దండకమును మూలమట్టముగా నాశనం చేయునని ఉద్దేశించి వీరిని అడవుకి ఆమె పంపిందని తెలియటలేదా?
పంపించుండి. సూక్ష్మగ్రాహి అంటే ఇదే మరి. ఆవిడ పైనేమో ఏదో చెల్లు కబుర్లు చెప్పాడు అన్నది. గృహ చిత్రాలన్నీ బయట పెట్టాడు అంది. అయితే ఎందుకు కైక ఇలా కోరింది? ఇక్కడ ఎందుకు ఆవిడ మనసులో ఉద్దేశం ఏంటి? ఈయన్ని ఇక్కడికి పంపించడం ఆంతర్యం ఏంటి? అన్నీ కూడా చెప్తున్నారు. అంటే కైక ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతోటే ఇక్కడికి పంపించుంటుంది అని రామచంద్రమూర్తి యొక్క ఆ సత్తా ఆవిడకి తెలిసిన ఆవిడ కనుక ఇలా పంపించుంటుంది అని ఈవిడ గ్రహించింది. చెప్తున్నారు అదే. ఈ దండకారణ్యాన్ని మూలమట్టం చేసేయాలి, నాశనం చేయాలి. ఆ చేయడానికి సమర్థుడు రాముడే అందుకే పంపించుంటుంది అని నీ బుర్రకన్నా తోచిందన్నా అని అడుగుతుంది. అన్నా తెలిసితివా? తాటకను చంపినవాడు వీడే. ఈవిడ కథలు విన్నాను విన్నట. తాటకను కూడా చంపినవాడు వీడే. తాటకాపుతుడైన మారీచుని ముందు ముందు పనుకోవచ్చునని ఎరగా విడిచి సుబాహును కూల్చినవాడు ఇతడే. ఆ జ్ఞానం ఒక్కసారి ఈవిడికి ఆ స్వామిని సందర్శించేసరికి అన్ని కూడా ఈయన సత్తా అంతా కనపడిపోతుంది అని అనుకోవాలి ఇక్కడ అంతే. తాటకాపుతుడైనటువంటి ఆ మారీచుని కూడా ముందు ముందు ఎందుకైనా పనికొస్తాడులే అనుకొని ఆయన ఎరగా విడిచేశాడు. సుబాహును కూల్చిన వాడు కూడా ఇతడే. గౌతమ పత్ని అహల్య శాప విమోచకుడు కూడా ఇతడే. శివధనుస్సును మిథులలో ముక్కలుగా చేసింది వీడే. వీడిప్పుడు ఈ దండక చేరినన్న ఇతడి మునులను మన నుండి రక్షింపనే కదా. అది ఇన్నాళ్ళు కొన్ని కోట్ల మంది అలా మునులు పాపం ఆ వాళ్ళకి ఆహారం ఏంటి? ఇదే. ఆ తపస్సు చేసుకున్న నిశ్చింత లేదు. ఆ శరీరాలు ఎండిపోయి వెంకల గూళ్ళు అయిపోయి అడుగడుగున క్షణం చచ్చిపోతూనే స్వామిని స్మరిస్తూ బతికినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఆ బాధల నుండి మన బాధల నుండి వాళ్ళని రక్షించడం కోసమే కదా ఈయన ఇక్కడికి వచ్చింది. అసలు ఉద్దేశం రామచంద్రమూర్తికి ఇది. కానీ దీన్ని వశం చేసుకోవాలి, దాన్ని ఇది చేయడానికి సమర్థుడు ఈయన అని కైక కూడా నిర్ణయించుకుంది. కొంతకాలం కిందనే మన చారులు ఈ వనమున మానవులు తిరుగుతున్నారని చెప్పిరి. ఆ మధ్య కొంచెం నేను కూడా విన్నాను. ఈ వనంలోకి కాస్త మనుషులు వస్తున్నారు వెళుతున్నారని. కానీ వారు వీరే అని ఇప్పుడే తెలిసింది. ఎవరో మానవులు సంచరిస్తున్నారు ఇక్కడ అని కొంచెం అనుటట వింటున్నాను, కానీ వాళ్ళే వీళ్ళని ఇప్పుడు తెలిసింది. సంభాషణ వలన వాని జన్మ రహస్యము తెలియవచ్చింది. ఇదిగో ఇలా చెప్పేసరికల్లా ఓహో, ఇదా ఈయన ఇలా రావడానికి కారణం జన్మ రహస్యం కూడా తెలిసింది ఈవిడికి. వీడు దండకలో ప్రవేశింపగానే దానవ బాధా విముక్తులను చేయుమని ఇచ్చటి మునిసంగం ప్రార్థించినది వీనినే అయ్యుండును. ఇక్కడికి ఎవరో వచ్చారని, ఇక్కడ ఈ మునులందరూ వెళ్ళి వారిని ప్రార్థించారని, వాళ్ళని బాధల నుండి విముక్తి చేస్తానని అభయించాడని ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి అని అలా అలా ప్రార్థించింది వీళ్ళనే అయి ఉంటుంది అని అనుకుంటుంది. వారిని కాపాడుతున్నని, మానవులను నాశనం చేయుదునని ప్రతిజ్ఞగా ఒకడు మాట ఇచ్చినని కూడా వింటిని. ఇదిగో వీళ్ళు ఇలా ప్రార్థించగానే తప్పకుండా అభయిస్తున్నా అని చెప్పి ఆయన చెప్పినట్టు కూడా నేను విన్నాను. ఆ శపథకర్త ఇతడై ఉండను. అలా శబ్దం చేసింది కూడా ఇదిగో ఈయనే ఉండు. ఈ విషయంలోనే మన వేగువారలు విని మేము గుడచారులు ఉంటారు కదా, ఇలా ఎప్పటికప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. అలా గూఢచారుల ద్వారా వీళ్ళ జన్మ రహస్యం ఏంటి, వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, రాముడు కూడా చెప్పాడు కదా, కొంచెం స్టూక్గా అందించాడు. వేగుల వారి ద్వారా ఇవన్నీ నాకు తెలిసింది. గుండెలు బాదుకొనుచూ వచ్చి నాతో చెప్పిరి. వాళ్ళు నాతో అమ్మో అయిపోయింది మన దండకారణ్యంలో, ఇక ఇది నేలమట్టమే, ఇలా అయిపోతుంది, ఎవరో వచ్చారు అని అన్ని చెప్పారు. ఇక నేను అప్పుడే గుండెలు బాదుకున్నాను. రావణ, ఇక నీ పరాక్రమం గురించి చెప్పుకొన్న కుర్రా అని గతకాల వైభవము పోయినదని తెలుసుకను. ఇప్పుడు నువ్వు నేను ఇంతవాడిని అంతవాడిని, నేను ఇది చేశాను, వాడిని గెలిచాను, వీళ్ళు గెలిచాను, వాడిని అన్ని నువ్వు ఇక కబుర్లు చెప్పకు. నీ గత చరిత్ర అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు ఒక గొప్ప వీరుడివే. ఇప్పుడు ఏమిటి చెప్పు. ఇక నీ వైభవం అంతా పోయినట్లే. నీవు వాని ఎదుట ఎందుకైనా మంచి ప్రాణాలతో ఉండరా బాబు. నువ్వు కానీ ఆయన ఎదుట పడ్డావో నువ్వు పూర్తిగా లేకుండా పోతావు. ఇక నువ్వు లంకలోనూ మారువేషంతోనూ నువ్వు కూడా ఇదిగో నేను రావణ్ణి అని తెలియకుండా అజ్ఞాతవాసంలో ఉండు. లంకలో ఉంటావో మారువేషాలతో ఉంటావో ఏమవుతావో అని అలా మారువేషంతో బతకవలసిన వాడవే. వీడే విరాధుని చంపి పెద్ద గొయ్యి తీసి పూడ్చిపెట్టినవాడు. ఇదిగో విరాధుని గోతిలో పాత పెట్టింది ఈయనే, సందేహం లేదు. మానవ రూపధారి వచ్చిన శ్రీహరి ఇతడు. ఇదిగో ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. నీవు తప్పు ఇంకా నువ్వు తెలిసి రాలేదా? నీ తప్పు ఏంటో ఇంకా నీకు తెలియలేదా?
బ్రహ్మచే వరములు పొందినప్పుడు అల్పుడనని మానవునిచే చావు లేకుండా కోరకపోయితివి. రాక్షస జాతికి ముప్పు తెచ్చిపెట్టిదివి. అప్పుడు ఎంత గ్రహించిందో చూడండి. అది ఎవరు బోధించక్కర్లేదు. ఆ ఆ ఆ మహాపురుషుల యొక్క సందర్శనమే మనం ఏమిటో మన బతుకేమిటో తెలిసిపోతూ ఉంటాయి. అదే ఇదిగో నువ్వు ఎంత తెలివి తక్కువవాడో ఇప్పుడు అర్థమైపోయింది నాకు. ఒక మానవుడు వచ్చి ఇంతటి ఇది చేశాడంటే ఆ మానవుడే నీకు నీ ప్రాణాలకి తీసుకునేవాడని తెలుస్తోంది కదా! చెప్పక్కర్లేదు వేరే. నువ్వు అప్పుడు ఏం చేసావు? అన్ని బ్రహ్మగారిని తపస్సు చేసి అన్ని బోలెడు వరాలు కోరావు. కానీ అప్పుడు ఏమన్నావు? ఒక మ ఆఫ్టర్ ఆల్ మానవుడా! వాడిని లెక్కలో తీసుకోక్కర్లా అనేసుకున్నావు నువ్వంతే. అప్పుడు మానవుని చేత చావు లేకుండా నువ్వు కోరుకోలేదు. అది ఏమైంది? నువ్వు ఒక్కడివేనా? రాక్షస జాతి మొత్తం అంతా కూడా నాశనం అవ్వడానికి సిద్ధపడుతోంది. అన్నా నేనెల్లప్పుడు నువ్వు చారచక్షుడినై ఉంటిని. ఇదిగో నేనెప్పుడు అలా నా చెవులు పడేసి ఉంటుంటా. ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఏ కోణంలో ఏం జరుగుతుందో అంతా నేను వింటూనే ఉంటా. ఒక చారుడు నాతో చెప్పిన విషయం ఇది. ఇదిగో ఒక గుడచారు నాతో ఇలా చెప్పాడు. ఒకనాడు ఈ రాముడు భార్యతో మాట్లాడుచు, సీత, నేను సాధువులైన వారికి మునులకు అభయమిచ్చితిని. నా జీవితంను వారి కొరకే వినియోగింతును. నీవు గాని తమ్ముడు గాని ఎవరు అడ్డు చెప్పినను నా ప్రతిజ్ఞ విడువను అని చెప్పినట. చూడండి అంత ఆంతరింగిక విషయాలు కూడా ఆ గూఢచారుల ద్వారా ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నది. నేను వీళ్ళు రావడం, ఈ ముళ్ళందరూ వచ్చి ప్రార్థించడం, వాళ్ళకి అభయం ఇచ్చేయటం, ఆ సీతాదేవి గోల గోల పెడుతుంది. ఎందుకయ్యా రాక్షసులు నీకేం చేశారు? అలా ఎందుకు మాట ఇచ్చేసావు? అంటే నువ్వేమైపోయినా పర్వాలేదు, నాకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను అని ఆయన పట్టుపట్టి కూర్చున్నారు కదా. అలా ఇచ్చేసాం. నా జీవితం వారి కొరకే వినియోగించను. నువ్వేమైపో, నా తమ్ముడేమైపో, నాకు ఇంకేం అక్కర్లేదు అని చెప్పి, నువ్వు గాని తమ్ముడు గాని ఎవ్వరు అడ్డు చెప్పినను నా ప్రతిజ్ఞ విడవను అని చెప్పాట. నాకు ఒక చారులు వచ్చి చెప్పాడు. మన చారులు మరికొందరు కామరూపులు చిలుకలు పక్షుల వల్లే పర్ణశాల ఎందుండి వారి ప్రసంగముల ద్వారా వారు మానవ అవతారములు ఎత్తని విధమును, వారి ప్రతిలను, వారి చేష్టలను, కార్యములను, తీరులను ఎప్పటికప్పుడు నివేదించుచూ వచ్చిరి. అంటే ఈ రాక్షస మాయలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఒక కీటకంగా మారిపోగలరు, మహా క్రూర ముఖంగా మారిపోగలరు, ఎవరు గుర్తుపట్టినని వేషాల్లో రాగలరు. ఆ చిలకలు పక్షుల్లాగా వచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి వైనమంతా కూడా, అంత విషయం అంతా కూడా ఎప్పటికప్పుడు ఇవిడికి తెలియజేస్తున్నారట. అంచేత వారు వీరే అని ఇప్పుడు తెలియవచ్చింది. ఎవరో ఎవరో అనుకున్నాను. ఓహో ఇదా వీళ్ళేనా అని అనుకున్నాను. తానే మోక్ష మార్గం చూపు పరంధాముడునని దైత్యాంగనైన నాకు నిజ స్వరూపమునట్లు ప్రదర్శించెను. ఇదిగో నాకు వాళ్ళ యొక్క నిజ స్వరూపము నాకు ఇప్పుడు ఆయన సాక్షాత్తు పరమాత్మే కనుక నేను వాళ్ళని దర్శించగలిగాను. దూరంగా ఆలోచించక వాని మాయామోహమున చిక్కుపడుతుంది కదా. సరే నీకు తెలిసాయి. అలా తెలిసినప్పుడైనా ఆ మాయ ఉండే భగవన్ మాయ వల్ల నేనేమీ ఆలోచించలేకపోయాను. ఆ మాయా మోహంలో చిక్కుపడిపోయాను నేను. ఆయన మరి పుంసా మోహన్ రూపాయి కదా ఆయన. ఎవరినైనా అంటే మగవాళ్ళకు కూడా అబ్బా నేను ఆడదాన్ని ఉంటేనా, అయ్యో ఈ రాముడిని చేసుకున్నా అలా అనిపించేస్తుందట. అది అందం అంటే అలాంటి వాడు కదా ఆయన. నాకు తన సాలోక్యం ఇచ్చి మంచి మాటలు చెప్పిన వాని చర్య ఎంతయో రాక్షస వంశనాశమునకైన పన్నుగడయని గుర్తింపనైతిని. బా ఆ నవ్వు చూసి పడిపోయాను, ఆ పలకరింపు చూసి పడిపోయాను. ఇదంతా కూడా ఈ రాక్షసుని మట్టు పెట్టడానికని నాకు తెలుసుకోలేకపోయాను. ఆయన యొక్క మాయలో పడిపోయాను అని చెప్పుకుంటోంది. నా మనసు మోహంతో పొంగులు బారింది. వాడొక స్త్రీతో కలిసి ఉండెనని స్ఫురింపదయ్యాను. అయ్యో పక్కన భార్య ఉంది, అది తప్పు అని కూడా నాకు తోచలేదు. వారిలో రెండవ వాడు వాడే లక్ష్మణుడు. థు, వాని పేరు పలుకటకే తలవంపు కలుగుచుండెను కదా. ఇదిగో ఉన్నాడులే ఆ పక్కనే. చిచి అది బాబాయ్, ఆయన గురించి చెప్పడానికి కూడా నాకు ఇది కలుగుతోంది అని చెప్పి. ఏమైనో సోదరా, యథార్థం గుర్తింపు వలన కదా ఆ మానవులు తమ శౌర్య పరాక్రమంతో సర్వలోకములను సాధించగలరు. ఒక్కసారి తనకు జరిగిన అవమానానికి కొంచెం ఒకసారి చుచు చూసి ఆయన లక్ష్మణుడి పేరు ఎత్తను అని అన్నా కూడా ఆయన యొక్క సేవాభావము, వాళ్ళ యొక్క అన్యోన్యతను మళ్ళీ చెప్పకుండా ఉండలేకపోయింది. వాళ్ళిద్దరు వారి యొక్క శౌర్య పరాక్రములు మాత్రం సర్వలోకాలని కూడా వాళ్ళు సాధించుకోగలరు
రావణ కుంభకర్ణులను వారున్నారు. వారు నా సహజన్ములు. వారి వెనుక మరి ఒక సోదరుడున్నను, వాడు మా కోవకు చెందని వాడు. వానిలో మా అంశ లేశమును లేదు. వాడు ఎప్పుడెప్పుడు దైవమును ధర్మమును పట్టుకొని ఎప్పుడు వాడెప్పుడును దైవమును ధర్మమును పట్టుకొని వేలాడుచుండును. స్వశక్తిపై ఆధారపడడు. స్వధర్మమును అలక్ష్యము చేయును. మిగిలిన అన్నల లక్షణములు వానికి ఏమీ రాలేదు. వాని పేరు చెప్పిననే పాతకము కలుగును అని నీవు అడిగినందున చెప్పక తప్పదు కదా. వాని పేరు విభీషణుడు అని చెప్పి తిని. మరి నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీవెవరు అని అడిగాడు కదా రాముడు. అంతేసేపు రాముడిని అడిగింది కదా ఈవిడ. ఆయన చరిత్ర అంతా చెప్పేసింది. ఇప్పుడు మరి ఈవిడ చెప్పుకోవాలి కదా. నాకున్నారండి, ఇద్దరున్నారు. ఒకడు రావణుడు, కుంభకర్ణుడు. ఇక ఆ మధ్యలో ఒకడు ఉన్నాడు. ఆయన ఎలా పుట్టాడో మా రాక్షసంశంలో పుట్టాడు, కానీ పేరుకే రాక్షస జన్మ. కానీ అన్ని అసలు మా కులానికి చెడపుట్టిన వాడు అంటారు చూసారా. అసలు కులధర్మాలని రక్షించిన వాడు కదా, కులానికి పేరు తెచ్చేవాడు. మా కులధర్మాన్ని ఎప్పుడూ పాటించడండి. ఎప్పుడు చూసినా ధర్మం, దైవం, దేవుడు, రాముడు అనుకుంటూ కూర్చుంటాడు అంతే. అని దైవం అంటే ఊరికే రాముడు అంటే రాముడు కాదు, అలా దైవం ధర్మం అనే దాన్నే పట్టుకుని వేలాడతాడు. వాడి శక్తి కూడా వాడు గుర్తించుకోలేడు. అలా ఉంటాడు. అసలు స్వధర్మాన్ని అంతా కూడా అలక్ష్యం చేస్తుంటాడు. అసలు ఈ మిగతా వాళ్ళ లక్షణాలు, మిగతా అన్నదమ్ముల లక్షణాలు వీడికి అసలు ఒక్కటి కూడా రాలేదండి. వాడి వాడి పేరు తలుచుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది అని చెప్తుంటే రాముడితోటి ఆ విభీషణుడి గురించి అని చెప్పి. నీవు అడిగావు కనుక చెప్పాలి కదా, వాడు ఉన్నాడు నేను చెప్పాలి కనుక చెప్తున్నాను. వాడి పేరు విభీషణుడు అని నేను చెప్పాను అని చెప్తాను. నేను ఈ మాట చెప్తుండగా వాడేదో నెమ్మదిగా గొణిగాను. అప్పటికే ఆయనకి ఆ దైవము, ధర్మము, వాడి రూపు రేఖలు అన్ని చెప్పాలండి. ఆయన సృష్టించినటువంటి వాళ్ళే కదా ఇవందరూ కూడా. ఆయనకి అప్పుడే మనసులోనే అభయం ఇచ్చేసి ఉంటాడు. అది అది అభయము వాడు నా సొత్తే అని నాకు వినిపించింది చూసారా. స్వామి సజ్జనుల గురించి చెప్పాలా, వాళ్ళకి ఎప్పుడూ అభయమే కదండి. అలా వణుక్కున్నాడు, కానీ నాకు వినపడింది. అభయము వాడు నా సొత్తే అని అనుకుంటున్నట్టు రాముడు. అది వినిపించింది దేవుడికి. విభీషణుని గురించి వాడు ఇంకనూ అడుగగా, వాడు ప్రాణ సంకట స్థితి ప్రాప్తించినను ధర్మము తప్పు నడవని వాడని స్పష్టంగా చెప్పి తిని. ఆయన రామచంద్రమూర్తి సజ్జనుల గురించి మాట వచ్చిందంటే ఆయనకి చెవి కోసుకుంటాను. ఏమిటి ఇంకా చెప్పు, ఆయన గురించి చెప్పు అని అడుగుండాలి. అడుగుంటే అలా అడుగుతూ ఉంటే చెప్పాను. మరి ఏం చెప్పాను, ఏమండి వాడి ప్రాణం మీద చంపేసినా సరే, చావు స్థితిలో ఉన్నా సరే దైవము ధర్మమే వాడి నోటంటే వచ్చే మాట అని చెప్పేశాను. అమ్మ హలో, మంగళం పాడుకుందాం. ఓకే అని చెప్పింది. రావణ, నాకు ఒక విషయం తోచుంది, ఇంకా మిన్న విషయాలు రేపు చెప్తున్నా అని తన అందముల ముగ్గురు గురించి కూడా ఈవిడ చెప్తోంది. చెప్పండి రాముడితో, అన్నగారితో చెప్తోంది రాముడితో మాట్లాడిన మాటలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీగుణ ప్రియ చక్రవర్తి తనూజాయ సార్వభౌమ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాస అమ్మ మా దాసి.